హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో అప్పటికప్పుడు కేవలం మిగిలిపోయిన అన్నంతో ఈ దోశలు ప్రిపేర్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పప్పు నానబెట్టి రుబ్బి వేసే పని లేదు అసలు. మీరు ట్రై చేసి చూడండి. ఒక కప్పు అన్నం తీసుకున్నా, ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతాయి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు. ఇందులో 3/4 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇవన్నీ ఒకే కప్తో కొలుసుకుంటే కరెక్ట్గా వస్తాయి. అదే కప్పుతో 1/4 కప్పు పెరిగేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మరీ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇది మిగిలింది కూడా పట్టుకొని పిండి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నా ఒకసారి కలుపుకొని ఇందులో అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి దోశలు ఇందులో 1/2 స్పూను వంట సోడా వేసుకోవాలి. లేదంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకొని దాని మీద కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 1 నిమిషం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి. గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. లేదంటే ఇంక దోశలు వేసేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంది, అందుకని కొన్ని వాటర్ వేస్తున్నా. చూసి కలుపుకోండి. ఇంక ఈ విధంగా కలుపుకున్నాక ఇంక దోశలు వేసేసుకుంటామే. పొయ్యి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని తుడుచుకొని దోశలు వేసుకోవాలి. అసలు అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. అన్నం ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంక ఈ విధంగా కాలిన తర్వాత తీసేయటమే. ఇది ఒక సైడ్ కాలితే సరిపోద్ది. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి వేస్తున్నా. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటామే. నేను చేసిన క్వాంటిటీ ఇద్దరికైతే సరిపోద్ది కరెక్ట్గా. ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకుంటామే. ఇవి ప్లేట్లో పెట్టుకుంటున్నా. పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ దాంతో సర్వ్ చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చాలా సాఫ్ట్గా